హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి కట్ వర్క్ డిజైన్ అంటే స్కాలప్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి, ఫినిషింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగా చాలా ఈజీ మెథడ్లో మీరు ఫస్ట్ టైం మీరు ట్రై చేసిన చాలా ఈజీగా దీన్ని మీరు రెడీ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. ఏ నెక్ ఉన్నా మీరు ఇలా కట్ వర్క్ చేసుకోవాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవుతే చాలా ఈజీగా మీరు తక్కువ టైంలో ఈ నెక్ డిజైన్ను ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువగా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎక్కువ కట్ వర్క్ డిజైన్కి, షేప్ సరిగ్గా రాక, కార్నర్ సరిగ్గా సెట్ అవ్వక. సో ఆ ఇబ్బందులు లేకుండా మీకు మంచి ట్రిక్స్తో నేను ఈ బ్లౌజ్ కటింగ్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్ని ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి. సింపుల్గా బ్యాక్ పార్ట్ని ఇలాగా మనం డబల్గా ఫోల్డ్ చేసుకుని, లైనింగ్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్కి మార్కింగ్స్ వేసేసుకోవాలండి. మీరు ఎలా అయితే మార్కింగ్స్ వేసుకుంటారో బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం అలా మీరు మార్కింగ్ వేసేసుకోండి. నెక్కి ఎగ్జాక్ట్ నెక్ లైన్ దగ్గరే మీరు ఒక రౌండ్ లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇలా ఓపెన్ చేసి మనం కరెక్ట్గా కుట్టుని సెట్ చేసుకుంటూ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. చాలా డీటెయిల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ నెక్ లైన్ డిజైన్ చేసుకున్నాను కదా, మార్క్ చేసుకున్నాను కదండి. దాని కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం లోపల వైపుకి ఇంకొక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ కట్ వర్క్ కోసం, కట్ రౌండ్ కోసం అండి, ఫస్ట్ నేను 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి పూర్తిగా నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్స్ చేసుకున్నానండి. అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్ వరకు 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంటుందండి. 1.5 ఇంచెస్ గ్యాప్లో నేను పూర్తిగా నెక్ రౌండ్కి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. స్టార్టింగ్లో 3/4 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేశానంటే అదర్ సైడ్ కూడా 3/4 ఇంచ్ కలిస్తే 1.5 ఇంచెస్ షేప్ అక్కడ వస్తుందండి. సో ఈ మార్కింగ్ దగ్గర నేను ఇక్కడ ఏదైనా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్ని ఇలాగ సెట్ చేసి పెట్టుకొని ఈ మార్కింగ్స్ని మనం రౌండ్ షేప్లో కలుపుకోవాలండి. ఇక్కడ హాఫ్ ఉంటుంది కాబట్టి ఇలా హాఫ్లో మనం కలుపుకోవాలి. అలాగే ప్రతి 2 మార్కింగ్స్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఏదైతే ఎగ్జాక్ట్ నెక్ లైన్ ఉంది కదండి, ఆ నెక్ లైన్ కన్నా ఎక్కువ బయట వైపుకి రాకుండా కరెక్ట్గా ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు మార్కింగ్ చేసుకుంటే అండి అన్ని రౌండ్స్ మీకు ఈక్వల్గా వస్తాయి. సో ఇలా పూర్తిగా రౌండ్ షేప్ మీరు వేసేసుకోవాలండి. ఎక్కువగా బయటికి రాకుండా మీరు చూసుకోవాలి. మార్కింగ్స్ ఒకే షేప్లో ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా మార్కింగ్స్ పైన కూడా ఇలాగ హాఫ్లో మార్క్ చేసేసుకోవాలండి. పైన నేను ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చానండి 1/2 ఇంచెస్. ఇక్కడ రౌండ్ షేప్ మీకు అనిపించకపోతే మీరు చేత్తో ఇంకొకసారి కూడా ఇక్కడ రౌండ్ షేప్ ఇవ్వచ్చండి. కార్నర్స్ ఏదైతే ఉంది ఆ కార్నర్స్ దగ్గర మీరు లోపల వైపుకి కుట్టెళ్ళకుండా కరెక్ట్గా ఇక్కడ కార్నర్స్ స్టాప్ అయిపోవాలండి. అంటే లోపల వైపు లైన్ ఉంది కదా, 1/2 ఇంచ్ మార్జిన్ లైను, అక్కడ మీరు కార్నర్స్ని స్టాప్ చేసేయాలి. ఎక్కువ కార్నర్ తీసి లోపల వైపుకి కుట్టు వేయకూడదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుని నేను బ్యాక్ పార్ట్ని ఇక్కడ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం బక్రం పీస్ తీసుకోవాలండి. ఇక్కడ డబల్ ఫోల్డ్లో బక్రం పీస్ ఇక్కడ తీసుకున్నానండి. నెక్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. బ్రాడ్ కూడా అంతే అండి, నెక్ బ్రాడ్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. డబల్ ఫోల్డ్ ఉంది కదా, సో డబల్ ఫోల్డ్ని ఇలాగ మీరు ఫోల్డ్ చేసి ఒకసారి రఫ్ చేస్తే మిడిల్ పాయింట్ ఏదైతే మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్ని మీరు ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఫోల్డెడ్ సైడ్ని కలిపి పెట్టుకోవాలండి. సో చూడండి, ఒకవైపు మనం ఓపెన్ చేసి పెట్టుకుంటే ఒకవైపు బయటికి ఉంది బక్రము, అలాగే ఇంకొక వైపు మనకి బ్లౌజ్ పైన ఉంది. ఈ విధంగా మీరు సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టాక మనకి ఈ మార్కింగ్స్ కనిపించాలండి, దాని గురించి నేను ఇక్కడ కొద్దిగా దాన్ని డార్క్ చేస్తున్నాను. సో ఇలా నేను ఓపెన్ చేసి పెట్టాక సింగిల్ లేయర్ కాబట్టి ఇక్కడ నాకు మార్కింగ్స్ క్లియర్గా కనపడుతున్నాయండి. దానిపైన నేను పెన్తో బక్రం పైన ఇక్కడ డ్రా చేసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్లో నేను పూర్తిగా డ్రా చేసుకున్నాను. పూర్తిగా ఇలాగ రౌండ్గా డ్రా చేసుకోవాలండి కట్ వర్క్ అంతాని. తర్వాత బక్రంని మనం ఫోల్డ్ చేసుకుని అదర్ సైడ్ కూడా ఈ మార్కింగ్స్ని తీసేసుకోవాలి. సో ఒకవైపు మనం మార్క్ చేసాం కదా, అదర్ సైడ్ కూడా మనం మార్కింగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా కనిపిస్తుందండి ఈ మార్కింగ్స్ అంతాని. సో ఇలాగ ఒక రౌండ్ షేప్లో పూర్తిగా మనం మార్కింగ్స్ తీసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది, మీకు అస్సలు ఇబ్బంది ఉండదు. చాలా ఫినిషింగ్గా మీకు ఈ డిజైన్ ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇలాగా మనం మార్కింగ్స్ తీసుకున్న తర్వాత
ఇప్పుడు నేను ఎలాగ దీన్ని ఫిక్స్ చేయాలి అది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఈ లైనింగ్ ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి బక్రమ్ని రౌండ్ షేప్లో అంటే 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా రౌండ్ షేప్లో ఫస్ట్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. సో ఈ లైనింగ్ని పెట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం బక్రమ్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ని ఇలాగ ఓపెన్ చేయాలండి. చేసిన తర్వాత దీని మిడిల్లో కరెక్ట్గా మిడిల్ లైన్కి అలాగే బక్రమ్ మిడిల్ లైన్ని ఇలా కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకుని మిడిల్ లైన్ మనం కలిసిలాగా చూసుకోవాలండి. కింద మనం మిడిల్ లైన్ని మ్యాచ్ చేయాలి, అలాగే పైన కూడా మిడిల్ లైన్ని మ్యాచ్ చేసుకుంటూ మనం ఈ బక్రమ్ని లైనింగ్ పైన అటాచ్ చేసేసుకోవాలండి. ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా లైనింగ్ అటాచ్ అయిపోతుందండి. ఐరన్ కొద్దిగా వేడి మీద ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఐరన్ చేసి దీన్ని బక్రమ్ని లైనింగ్ పైన నెక్కి ఫిక్స్ చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు మిషన్ పైన మీకు చూపిస్తాను. ఫ్రంట్ వైపుకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకోవాలి. బ్యాక్ కాకుండా ఫ్రంట్ వైపు పై వైపుకి ఉండాలండి. దానిపైన బక్రమ్ని మనకి బక్రమ్ కనిపించేలాగా లైనింగ్ని ఇక్కడ పెట్టుకుని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మిడిల్లో ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలండి. మిడిల్లో అటాచ్ చేసుకుంటే రెండు కదలకుండా ఉంటాయి. సో అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఏదైతే కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ ఇక్కడ షేప్ ఇవ్వాలి. సో మనకి ఆ మార్కింగ్స్ కనిపిస్తుంది కాబట్టి ఆ మార్కింగ్స్ పైన చాలా స్లోగా కంగారు పడుకుంటా కొంచెం టైం తీసుకునేనా మీరు ఇక్కడ ఈ కట్ వర్క్ పైన స్టిచ్ చేయాలండి. ఎక్కడ కూడా రౌండ్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా మార్కింగ్ పైనే కుట్టుపడేలాగా మీరు ట్రై చేస్తే చాలా ఫినిషింగ్గా మీకు కట్ వర్క్ వస్తుందండి. సో ఇక్కడ నేను స్లోలో పెట్టుకున్నానండి. ఈ మిషన్ ఏ మిషన్ ఉన్నా మీరు ఇక్కడ చాలా స్లోగా చేయాలి. సో దీని స్పీడ్ నేను పూర్తిగా తగ్గించేసిన తర్వాతే ఇక్కడ పూర్తిగా రౌండ్ని స్టిచ్ చేస్తున్నానండి. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ ఏదైతే మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ పైనే స్టిచ్ చేస్తున్నాను. కార్నర్స్ ఎక్కువ లేకుండా నేను ఎలా అయితే మార్క్ చేశానో అక్కడ వరకే కార్నర్స్ని తీసుకెళ్తున్నానండి. ఎక్కువ కార్నర్స్ని మీరు ఇక్కడ చేయకూడదు. సో పూర్తిగా నెక్కి ఈ రౌండ్ షేప్ని మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా రౌండ్ రాలేదని నేను మళ్ళీ బ్యాక్కి వచ్చి దాన్ని రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్గా వెళ్తున్నానండి. సో రౌండ్ మీకు రాలేదు అనిపించినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా లైన్ పైనే రౌండ్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇంకోసారి ఆ కర్వ్ని రిపీట్ చేయాలండి. సో ఇలాగా నేను పూర్తిగా నెక్కి స్టిచ్ చేసేసుకున్నానండి. పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఉంచి మీరు పూర్తిగా రౌండ్కి చూడండి నేను అలా కట్ చేస్తున్నాను, అలా కట్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర మాత్రం కటింగ్ పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పెట్టి మీరు కొలత బ్లౌజ్తో మీరు కటింగ్ ఎలా చేసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు చాలా డీటెయిల్గా మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా వీడియోస్లో చెప్పానండి. అలాగే చాలా మోడల్ ఫ్రాక్స్, డ్రెస్ అన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాగ పూర్తిగా నెక్ లైన్ని కట్ చేసిన తర్వాత కార్నర్స్ కూడా పెట్టుకున్న తర్వాత అండి బక్రమ్ ఈ లైనింగ్ని ఇలాగ స్లోగా బ్యాక్ వైపుకి తిప్పాలండి. మనం ఇక్కడ కొద్దిగా షేప్ ఇస్తూ కర్వ్కి బ్యాక్ వైపుకి లైనింగ్ని తిప్పుకుంటే చాలా నీట్గా ఇక్కడ తిరిగిపోతుందండి. కర్వ్ సైజు మీరు 1.5 ఇంచెస్ పెట్టుకుంటే అండి పర్ఫెక్ట్గా మీకు షేప్ వస్తుంది. సో దీనిపైన కూడా ఒక కుట్టు మీరు టాప్ స్టిచ్ వేసుకోవాలండి. వేసుకుంటే చాలా ఫినిషింగ్గా మీకు ఇక్కడ కట్ వర్క్ డిజైన్ రెడీ అవుతుంది. సో పైన ఇంకో కుట్టు వేసేసుకుంటున్నానండి నేను. వేసిన తర్వాత మీకు ఐరన్ చేసి ఫైనల్ లుక్ చూపిస్తాను. ఐరన్ చేసిన తర్వాత అండి బ్యాక్ పార్ట్ కట్ వర్క్ స్కాలప్ డిజైన్ కూడా అంటారు కదా,
ఇలా రెడీ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదే మెథడ్లో మీరు ఇలా రెడీ చేసుకోవచ్చండి ఈ డిజైన్ని. మీకు వీడియో ఇది హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.